నేనే ఆయనను. ఎవరిని? ఆ పరమాత్మని కుమారుడిని, ఆ క్రీస్తుని నేనే అని చెప్తున్నాడు తప్ప దేవుడిని నేనే అంటలేదు కదా. మరి ఆయన చెప్పని మాట మనకెందుకు? అసలు అవసరం లేని మాటను మనం తగిలించుకొని అనవసరంగా నరకానికి పోవాల్సిన అవసరం ఏముంది? ఈ లేఖనాలన్నీ ఎందుకు? దేవుడు ఏమన్నా ఉట్టిగానే ఊరకే అలా రాసి పెట్టాడు అనుకోవడానిక? యేసుక్రీస్తుని దేవుడు అంటే ప్రత్యేక నరకాన్ని కోరుకున్నట్టే లెక్క. స్తోత్రాలు చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మరి సహోదరుడు నన్ను మరి బొల్లారం హైదరాబాద్కు ఆహ్వానించినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసినటువంటి సహోదరుల్లో మొట్టమొదట దేవుని చేత ఎక్కువగా వాడబడేటువంటి ఒక భగవాన్ దాసు నాకు ఇష్టమైనడు కాబట్టి మొట్టమొదట నన్ను ఆహ్వానించి మరి ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు నేను నిజంగా చాలా సంతోషిస్తున్నా. కాబట్టి మరి ఆయన ఆహ్వానించినట్టుగా మరి సమకూర్చినటువంటి మీ అందరికీ కూడా యేసునామములో నా శుభములు, వందనాలు. మరి ఈ దినం ఇక సమయం వేస్ట్ ఉంది కానీ అన్నీ చెప్పాల్సిందే చెప్పేశాడు దేవుడు. ఈ విధంగా నేనైతే పాస్టర్ని అవుతానని కానీ ప్రసంగం చేస్తానని కానీ విశ్వాసిగా ఉండాలని నేను బాప్తీసం తీసుకున్నాను. తర్వాత జాన్ గారు పరిచయం అయ్యి ఆయన దగ్గర కొన్ని సెమినార్లకు అటెండ్ అయ్యి వాక్యం ఎలా చదవాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నా. తర్వాత ఇంకా ఎక్కువగా బలపడటానికి కూడా మన సహోదరుడు నా చిన్న వయసు అయినా కానీ వాక్యంలో ఉన్న చెప్పే విధానంలో సహోదరుడు చెప్పేది చాలా బాగుంటుంది, చక్కగా అర్థమైంది. కాబట్టి చాలా మెసేజ్లు నేను కూడా చూశాను. సరే, కాబట్టి ఈ రోజున చాలామంది దాదాపు నేను చెప్పేవన్నీ కూడా బ్రదర్ ద్వారా మీరు వినుంటారు. అయినా సరే నా వర్షంలో నేను కూడా చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. ఎందుకంటే నేను ఒక డిబేట్ చూసినప్పుడు ఒక సహోదరుడు ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు దేవుడని నమ్మితే ఖచ్చితంగా మీరు నరకానికి పోతారని చెప్పి ఒక సహోదరుడితో డిబేట్ పెట్టాడు. ఆయన పేరు జాన్ పాల్. ఆ సహోదరుడితోటి ఆయన కూడా ఎక్స్ క్రిస్టియన్ అట. అయితే ఇప్పుడు అంతకుముందు క్రిస్టియన్ కావండి, ఇప్పుడు నేను క్రిస్టియన్ వదిలేసేసాను. అయితే అందరూ కూడా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని నమ్మితే ఖచ్చితంగా వాళ్ళు నరకం అయిపోతారని చెప్పి అతను అన్నప్పుడు ఆయన ఒక బుక్ కూడా రాశాడంట. ఈ జాన్ పాల్ ఆహ్వానించి ఎలా నువ్వు ఎందుకు మాట్లాడావు ఎట్లా అని చెప్పి అన్నప్పుడు ఇక పలానా వాక్యాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఉంది, దేవుడు అని లేదు. దేవుడని నమ్మి దేవుడు అంటే తండ్రి అయిన దేవుడే దేవుడు అని ఉంది, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ లేదు. అలా ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు అని నమ్మితే ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్తారని చెప్పి ఆయన పక్కగా చెప్పినప్పుడు ఈయన చాలా వచనాలు చూపించుకుంటూ వచ్చాడు. వాటన్నిటికీ నేను యూట్యూబ్లో పెట్టా ప్రతి దానికి. అయితే ఈ రోజున అపార్థం చేయబడినటువంటి లేఖనాలు ఏంటంటే అందరూ ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ది క్రైస్తవులు అందరూ కూడా 90% మంది కూడా అపార్థం చేసుకునేది ఏంటంటే రెండు మాటలు. నేను మొదటివాడను కడపటివాడని చెప్పి అక్కడ దేవుడు చెప్పాడు, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పాడు. నేను ఆయననని మీరు నమ్మి విశ్వసించిన ఎడండి అని చెప్పి ఆయన చెప్పాడు దేవుడు. ఈయన కూడా నేనే ఆయననని నమ్మకపోతే మీరు మీ పాపంలోనే ఉండి మరణిస్తారని చెప్పి ఈయన చెప్పాడు. ఈ రెండు అర్థం కావటం వల్ల ఆయన కాబట్టి ఆ యెహోవాయే ఈ యేసుక్రీస్తు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అందరి దగ్గరే. ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి ఎవరైనా ఒక రెఫరెన్స్ చూపిస్తే నిన్ననే పెట్టా వడాల సీన్ అట. ఆయన నాకు పంపించాడు ఒక 4 నిమిషాలు. నేను 40 నిమిషాలు చేసి వీడియో పెడితేనేమో 5 నిమిషాలు చూశారు. 4 నిమిషాలు పెట్టి అది అప్లోడ్ చేస్తే దాదాపు 7-8 గంటలు చూశారు. ఈ చిత్రం చూడండి. మనం ఎంతో ప్రయాసపడి చెప్పే వీడియోలు కూడా చూడలే, అంటే టైం లేదు వాళ్లకు. కాబట్టి అపార్థం చేసుకున్నటువంటి ఒక మాటను మనం చూద్దాం. అక్కడ దేవుడు నేనే ఆయననని మీరు విశ్వసించండి అని చెప్పి ఆయన ఎందుకు చెప్పుకున్నాడో, ఇక్కడ నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే మీ పాపంలో నుండి మరణిస్తానని చెప్పి ఈయన ఎందుకు, ఏమని ఈయన నమ్మితే మనకి రక్షణ అనేది, ఈ 2 విషయాలను మనం చూద్దాము. మొదటిగా యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 23-24 వచ్చిన 25 దాకా చదువుకుందాం. అప్పుడు ఆయన మీరు కింది వారు చదివేసేయండి, మీరు చదివేసేయండి. నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ లోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే నుండి చనిపోవుదురని వారితో చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. కాబట్టి వారు
నీవెవరవని ఆయన అడగగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. ఈయన మొదట నుండి ఎవడని చెప్పుచున్నాడో అన్నప్పుడు ఏం చెప్తున్నాడు అనేది మన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈయన మొదట నుండి సువార్త మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏం చెబుతున్నాడు తనని గురించి తానన్నది అర్థం కాక, అక్కడ ఆయన చెప్పాడుగా, అక్కడ యెషయా గ్రంథం 43:10 చెప్తాడు కదా, అదే మాటను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తారు. లేదంటే ప్రకటన గ్రంథం 1:8 ఇదిగో దేవుడు చెప్తున్నాడు కదా, అల్పయు మేఘయు నేనే అని అన్నాను అని అక్కడ ఆయనే అన్నాడు కదా. ఆయన యెషయా గ్రంథంలో మూడు సందర్భాల్లో అంటాడు. అక్కడ చూడు 41:6 ఉంటుంది, 41:6 అనుకుంటా. చూడండి 41:6 ఎంత ఉంటుంది. మొదటి వాడను కడపటి వాడు అనే మాట అంటాడు కదా. ఇద్దరికి సేమ్ మాటలు వాడేటప్పటికల్లా ఆయనే ఈయనే ఆయన చెప్పి ఫిక్స్ అయిపోయారు. యెషయా గ్రంథం 41లో ఉంది మాట ఒకటి. ఫస్ట్ ఆడ యెషయా గ్రంథంలో మూడు సందర్భాల్లో ఆయన చెప్తాడు. 4వ వచనం 41:4, ఎవడు దీన్ని ఆలోచించి జరిగించును, ఆది నుండి మానవ వంశంలో పిలిచేవాడనైనా యెహోవానగు నేనే, నేను మొదటి వాడను కడపటి వాడను. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇది దేవుడు చెప్తున్నాడు, నేను ఆది నుండి ఉన్నవాడను, మొదటి వాడను, కడపడం నేనే యెహోవా అని చెప్పి ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఆలోచిద్దాం. 44లో కూడా మళ్ళీ ఇదే మాటలో మాట్లాడుతుంటాడు. 44:6 ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు, ఆదిలోనున్న జనములను నియమించినది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్టు తెలియజేయగలవాడెవడు, అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతులన్నీ నాకు ప్రచురం చేయవలెనని చెప్పి ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు లేడు అని పక్కగా చెప్తున్నాడు. అలాగే 48వ వచనంలో కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. 48:12 అనుకోండి చూడండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి యొగ్గి ఇనుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను అని ఇక్కడ ఈయన చెప్పినటువంటి మాటలు, ఈయన ఎందుకు నేనే ఆయనను లేకుంటే నేను మొదటి వాడని కడపను ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేది మనం కొన్ని వచనాలు చూద్దాము. 10 కూడా చూద్దాం. అది కూడా చూసి మొత్తం అసలుకి యెహోవా దేవుడు తనను గురించి తాను నేనే మొదటి వాడిని, నేనే ఆయనని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో కొన్ని వచనాలు మనం చూద్దాం. 43 కూడా చదువుదాం. 43:10, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఈ మాటను బట్టి ఖచ్చితంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే, నేను ఆయనని నమ్మగల, ఇదిగో నేనే యెహోవాని నమ్మండి, అలా తెలుసుకొని యెహోవాని నమ్మితేనే మీకు పాపం ఉండదు, నేనే దేవుడిని చెప్పుకుంటున్నాను అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు తప్ప నిజంగా ఈయనెందుకు అలా చెప్పుకున్నాడు, ఆయన ఏమని నమ్మమని చెప్తున్నాడు అనేది అర్థం కాల. కాబట్టి కొన్ని వచనాలు ఇవి చూద్దాం. ముందు ఈయన యెహోవా దేవుడు నేనే ఆయనని చెప్పుకోవాల్సిన అవసరత ఆయనకి ఏమొచ్చిందో మనం ముందు కొన్ని వచనాలు చూద్దాం. ఎందుకంటే వీళ్ళను దేవుడు మోషే ద్వారా అరణ్యంలో నడిపించాడు 40 ఏళ్ళు నడిపించిన ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చూసినా కూడా వాళ్ళు వెంటనే మర్చిపోవడం, చూడటం అనుభవించడం మర్చిపోవడం జరుగుతుంది. యెషయా కీర్తనలో కూడా అదే అంటాడు. కీర్తన 106లో అంటాడు అనమాట, వాళ్ళు చూస్తారు, ఆశ్చర్యకరాలను చూస్తారు, వెంటనే మర్చిపోతారు. ఈ విధంగా మర్చిపోవడం వలన దేవుడు మర్చిపోయి మరి ఊరుకుంటారా అంటే ఆయన వదిలిపెట్టేసి అన్య దేవతలకు ఆరాధించడం మొదలుపెట్టారు. అందుకని మొట్టమొదట మరి వీళ్ళ కొరకు న్యాయాధిపతులను కూడా దేవుడు ముందు ఏర్పాటు చేశాడు. ఆ న్యాయాధిపతుల కాలం వరకు అరణ్యంలో చూసినటువంటి కొంతమంది ఉన్నారు కదా పెద్దవాళ్ళు, యెహోషువ కాలం వరకు ఆయన వెంబడించారు, యెహోవా దేవుడిని వెంబడించారు. ఆ తర్వాత యెహోషువని ఉన్నంతకాలం ఉన్న పెద్దలు ఎంతవరకు ఉన్నారు, ఆ పెద్దలు ఉన్నంత వరకు మాత్రమే వీళ్ళందరూ విశ్వసించారు. కానీ ఆ పెద్దలు చనిపోయిన తర్వాత యెహోవా దేవుడు చేసిన కార్యాలు కానీ ఈ పెద్దలు చెప్పిన విషయాలు కానీ ఎర్రగని తరం ఒకటి పుట్టిందంట. ఆ మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము 10వ వచనం చదువుకుందాం. యెహోషువ దినములన్నిటిలోను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడైన యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడై మృతి పొందినప్పుడు అది చాలు చదువు
అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నెత్ సెరహులో జనులందరినీ పాతిపెట్టిరి. చాలా చాలా తర్వాత 10 వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనా ఎరగని తరం ఒకటి పుట్టగా. అంటే న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి యెహోషువ గారు చనిపోయాడు. ఆయన టైంలో ఉన్న పెద్దలు ఉన్నంత వరకే విశ్వాసంతో ఉన్నారు. ఆ తర్వాత యెహోవా దేవుణ్ణి ఆయన చేసిన కార్యాలన్నిటిని కూడా వదిలేసేశారు. అక్కడ నుంచి ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలోనే చాలాసార్లు అమ్మోనీయులకి మరి అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి అన్య రాజులకు అప్పగించడం, వీళ్ళ బాధ పెట్టడం, మళ్ళీ మొక్కితే మళ్ళీ వాళ్ళని వెనక తీసుకురావడం, మళ్ళీ న్యాయాధిపతిని పుట్టించడం, రక్షించడం, ఇలా ఈ విధంగా చివరికి సాంసోన్ దగ్గరకు వచ్చేసరికల్లా ఆ న్యాయాధిపతం కాలం కూడా దగ్గర పడిపోయింది. లాస్ట్కి ఏలి అని ఆయన ఉంటాడు. ఆ కాలంలో వీళ్ళకి రాజు లేడు. రాజు లేని కాలంలో ఈ రాజు కావాలని కోరుకుంటారు. ఇక మరి సౌలుకి మొట్టమొదటి రాజుగా ఆయన దేవుడిస్తాడు. తర్వాత ఆయన ఒక చిన్న మాట, సమూయేలు గారు వచ్చే లోపటే ఆయన మరి యాజకులు చేయాల్సిన పని ఈయన చేస్తాడు. ఆ బలి అర్పించడం వలన దేవుని కోపం వచ్చేసి వెంటనే ఆయనకి ఇష్టానుసరైన దావీదు గారిని ఎన్నుకోవడం జరిగిద్ది. కాబట్టి ఇక ఆ తర్వాత దావీదు గారు సంపూర్ణంగా దేవుని వెంబడించాడు. ఒక్క తప్పు తప్ప ఆయన జీవితంలో ఇక ఏ తప్పు చేసినట్టుగా బైబిల్లో మనకు కనుగొనలేం. ఒక బస్తేబా విషయం, ఉరియా విషయంలో తప్ప ఇంకెక్కడ ఆయన తప్పు చేయలేదు. కాబట్టి అందుకని దేవుడు ఆయనకు మంచి ట్యాగ్, నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని చెప్పి ఆయనకు బిరుదు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన తర్వాత సొలొమోను తర్వాత ఆయన కుమారుడైన రెహబాము కాలంలో ఆ ఇశ్రాయేలు రాజ్యం కాస్త 2 రాజ్యాలుగా విడిపోతుంది. 10 రాజ్యాలేమో యెరోబాము, 2 ఏమో రెహబాము కాలం. అయితే ఈ 10 రాజ్యాలు తీసుకున్నటువంటి యెరోబాము ఆయనకు భయం వేసింది. రాజు అయ్యాడే కానీ భయం వేసింది. మళ్ళీ ఒకవేళ వీళ్ళందరూ మళ్ళీ యెరూషలేముకి వెళ్ళి ఆరాధిస్తే అక్కడికి వెళ్ళి మళ్ళా రెహబాముని అనుసరించి నన్ను ఏమైనా చంపుతారేమో చెప్పి అసలు వీళ్ళందరిని కూడా యెరూషలేముకనే పోకుండా చెప్తే బాగుండని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఇక్కడనే ఉంచాలి వీళ్ళు ఎలాగైనా అని చెప్పి ఆరాధించడానికి అక్కడికి పోకుండా వీళ్ళని ఇక్కడే ఉంచాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక భయపడి చంపుతారేమో, నా రాజ్యం పోతుంది, మళ్ళీ రెహబాము ఆక్రమించుకోవడం చెప్పి భయంతో అబ్బాయి మీరు ఎవరికి అడగబోవద్దని చెప్పి ఒక 2 దూడలను చేపించి, బంగారు దూడలను చేపించేసి ఒకటి బేతేలులోను ఒకటి దానులో పెట్టి, ఇదే మనకి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మనల్ని కాపాడిన దేవుడు వీళ్ళే అని చెప్పి ఆ దేవతలకు అప్పగించాడు. ఆ మాట చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 13:26 వచ్చిన 1:26 వస్తుంది చదవండి. 26 12:26 సారీ 12:26. ఆ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు అని భయపడ్డాడు. 28 వచ్చిన చదువుతున్నా, నేను చదువుతున్నాలే. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందున ఒకటి దాను నందున ఉంచెను. కాబట్టి అక్కడ నుంచి వీళ్ళు పూర్తిగా ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి విస్మరించి ఇక పూర్తిగా ఆ యాజకులను కూడా ఎవరంటే ఒక మామూలమైన మనుషులను తీసుకొచ్చి యాజకులుగా చేసేసాడు. లెక్క ప్రకారం దేవుని ఇష్ట ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా లేవి గోత్రం నుంచి రావాలి, ఆహరోను యొక్క సంతతిలో నుండే యాజకులు పుట్టాలి, అక్కడ చేసే పరిచర్య అంతా కూడా లేవీలు చేయాలి. ఇది దేవుడు పెట్టినటువంటి మోషే ధర్మశాస్త్రంలో ఒక క్రమం. ఆ క్రమాన్ని వదిలేసేసి మామూలు మనుషుల్ని యాజకులుగా పెట్టేసి దగ్గర ఇక అన్ని మొత్తం దేవతల్ని ఆరాధించడానికి ఆయన వీళ్ళందరినీ పురికొల్పడం జరిగింది. ఇంకా తర్వాత రాజులందరూ కూడా అదే విషయాన్ని ఫాలో అవుతూ వచ్చారు. చివరికి ఇక లాస్ట్గా ఇక ఆహాబు దగ్గరకు వచ్చేసరికల్లా ఆయన నేనేమైనా తక్కువ తిన్నానా అని చెప్పి ఈయనకంటే ఇంకా ఎక్కువగా ఆయన చేసే సందర్భం చూద్దాము. ఆహాబుది ఆయన ఏం చేశాడంటే 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము ఆయన సీదోని రాజైనటువంటి యెజెబెలు 16:31 ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. అవును.
నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన ఆ. పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని స్వల్ప సంగతి కాదనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎత్బాయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని ఆ. బయలుదేవతను పూజించుచు ఆ. వానికి మృక్కుచూనుండెను. అలాగనే సోమ్రోను తాను బయలునకు కట్టించిన బయలునకు ఒక బలిపీఠము కట్టించను. ఈయన కూడా అన్య దేవతలను పూర్తిగా అనుసరించడానికే మరి తన భార్యను కూడా ఆమె మాటలు కూడా ఈయన దగ్గర బయలు దేవతలను ఆరాధించడానికి 450 మంది ప్రవక్తలను పెంచి పోషిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన చేసినటువంటి అన్యాయాలన్నిటిని కూడా ఏలియా గారి ద్వారా దేవుడు తెలియచేసినా కూడా ఆయన మాట కూడా లెక్క చేయలేదు. ఇక ఈ విధంగా ఆయన అయితే పరాకాష్ఠకు చేరింది, అన్య దేవతలను ఆరాధించడం, ఈ బలిపీఠాలు కట్టించడం. చివరికి ఆయన ద్వారా అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నారు అని చెప్పి మీరు ఇట్లా బయలుకు ఆయన అక్కడి నుంచి మొదలైంది, యెరోబాము దగ్గర నుంచి మొదలైంది అన్య దేవతలను పూజించడం అనేది. చివరికి దేవుడు తనెవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇశ్రాయేలులకు మొట్టమొదటి చెప్పుకోవాల్సి వచ్చింది, నేనెవరో నిరూపించుకోవడానికి. ఆ దేవుని పక్షంగా ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఆయన మరి ఒక 2 బలిపీఠాలు కట్టించి 2 కోడదోళ్ళని మీకు ఇస్తాము, అందులో ఒకటి బయలు పూజించేవాళ్ళు బలిపీఠం కట్టి దాన్ని ఏమి ముట్టించకుండా దాన్ని దహన బలిగా దేవునికి అర్పించండి, మీ తర్వాత నేను కూడా ఒక బలిపీఠం కట్టి ఒక కోడదూడని వధించి అందులో పెడతాను. మనం ఏం ముట్టించకుండా ఎవరైతే ఏ దేవుడైతే ఖచ్చితంగా బలిని అంగీకరించి కాల్ చేస్తాడో వాళ్ళే నిజమైన దేవుడని చెప్పి నమ్మండి, మేము ఎందుకు కొట్లాడటం అని చెప్పి ఈయన వాళ్ళకి ఒక సవాలుగా చెప్పినప్పుడు ఆయన చెప్తున్న మాట చదువుదాం. 36 వచనం 36 చూడండి అమ్మా. 18 మొదటి రాజులు 18వ అధ్యాయము 36 వచనం. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసిన, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసిననియు ఈ దినమున కనపరుచుమని చెప్పి ఆయన ప్రార్థన చేసిన వెంటనే మరి ఆకాశం నుంచి ఏమో చూద్దాం. 38వ వచనం. అతడు ఇలా ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి రాళ్లను కూడా రాళ్ళు కూడా బూడిదైపోయినాయి. ఇంత శక్తి ఏ అగ్నికి ఉంటుంది? అలా ఆ విధంగా ఆయన దేవుడు ఎవరో ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఆహాబు రాజు కాలంలో ఎంత సాహసమైనటువంటి పందెం అది. ఆ పందెంలో ఏలే గెలవకపోతే ఆయన చిరఛేదనం అయిపోవడమే. కానీ దేవుడు ఎవరో చెప్పడం కొరకు, అంటే ఈ బలిపీఠాలు కట్టి అప్పటి నుంచి కూడా దేవుని అవమానపరుస్తూ ఆయన కనపడకుండా చేశారు మొట్టమొదట ఇశ్రాయేలీలు. కాబట్టి దేవుడు వారి మీద కోపించి వాళ్ళను అశ్షూరు రాజు చేతికి అప్పగించి గాజాను దేశంలో తీసుకెళ్ళి అశ్షూరు రాజులు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళని పూర్తిగా ఇశ్రాయేల్ దేశం లేకుండా చేయటం జరిగింది. ఆ తర్వాత మరి కొద్దో గొప్ప ఇశ్రాయేలు మాత్రం అబియా కాలంలో వీళ్ళు యుద్ధానికి వస్తాడు. యెరోబాము ఆయన అంటాడు కదా, నువ్వు దేవునితో పోరాడవాడు అవుతావు, నువ్వు మా మీద యుద్ధం కనుక వచ్చావంటే, ఎందుకంటే మేము దేవుని అనుసరించి నడుస్తున్నాం, నువ్వైతే ఆ లోక సంబంధాన్ని మనుషులను యాజకులుగా పెట్టావు, మేమైతే అహరోను సంబంధమైనటువంటి వారిని యాజకులుగా ఉన్నారు. మరి లేవీలే ఆ కార్యక్రమాలను చేస్తున్నారు, మేము యెహోవాను ఆనుకొని నడుస్తున్నాం, ఒకవేళ నువ్వు మాతో యుద్ధానికి వస్తే ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు అని చెప్పి అన్నప్పుడు ఈయన యుద్ధానికి పోయినప్పుడు వీళ్ళేమో 4 లక్షల మంది, వాళ్ళేమో 5 లక్షల మంది, 8 లక్షల మంది, ఇశ్రాయేలు 8 లక్షల మంది, యోధావారు 4 లక్షల మంది. ఆ యుద్ధంలో సుమారుగా 5 లక్షల మందిని ఒకే ఒక్క రోజున మరి యూదులు చంపేస్తారు. ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఇంతమంది చచ్చిపోలే, లేదు ప్రపంచం అంతా 150,000 మంది, అంతకన్నా లేదు. ఒక్కసారి అబియా అంటే రెహబాము కుమారుడు అబియా, ఆయన కాలంలో ఆయన దేవుడిని అనుసరించి నడిచాడు కాబట్టి అప్పుడే యెరోబాము అన్య దేవతలను అనుసరిస్తూ మరి ఈయన బలిపీఠం ఎక్కి బలి కూడా అర్పించడానికి సిద్ధపడతాడు. సహోదరుడు ఆ మెసేజ్ చెప్పినాడు. నేను నిన్న ఒక ముసలి ప్రవక్త వచ్చి ఆ సింహం తినడం, ఆయన ఆహారం తినొద్దంటే తిరిగిపోతాం, మళ్ళీ ముసలి ప్రవక్త వచ్చి అడగంగా మళ్ళీ తినడం, ఇవన్నీ నేను నిన్న అక్కడ అక్కడ లగించేటప్పుడు అదంతా కాలిపోతుందని చెప్పి ఆ ప్రవక్త చెప్పడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో మరి వీళ్ళు దేవుణ్ణి అంగీకరించకుండా
మరి ఈ బయలు దేవతలను వీళ్ళని అనుసరించడం వలన 5 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు యూదా వారితోటి మరి ఓడిపోవడం, వాళ్ళ యొక్క చేతుల్లో చనిపోవడం మనం చూస్తాం. కాబట్టి ఇక వీళ్ళ తర్వాత ఉజ్జయ, యాతాము, ఆహాజు, హిజ్కియా కాలంలో పూర్తిగా ఇశ్రాయేలు కూడా ఆహాజు కాలం వచ్చేసరికల్లా ఈయన కూడా అదే పని చేస్తాడు. ఎందుకంటే యెహోవా దేవాలయాన్ని మూసివేయడం, దమస్కు పట్టణం దేవత అసూరియులకు, సిరియన్లకు బాగా మేలు చేస్తుందని చెప్పి చూసి అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరినీ తీసుకొచ్చి యెరూషలేము దేవాలయాన్ని మూసేసి యెరూషలేము దేవాలయ పట్టణంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ముఖ్యమైన పట్టణాలన్నింటిలో కూడా ఆ దమస్కు పట్టణంలో చూసినటువంటి దేవతలను తీసుకొచ్చి బలిపీఠాలు కట్టి యెహోవా దేవాలయాన్ని పూర్తిగా మూసివేయడం జరిగింది. అప్పుడు దేవుని కోపము ఇక పూర్తిగా రెట్టింపు అయిపోయి ఆ కోపం అధికంగా వచ్చినప్పుడు ఇశ్రాయేల్ మీద కోపం వచ్చిన ఇశ్రాయేల్ కూడా అప్పటికి ఉన్నారు వాళ్ళు, ఇంకా అసూరు దగ్గర పోలా. ఆ సమయంలో ఈ ఆహాజు చేసినటువంటి కార్యాన్ని బట్టి వీళ్ళను పూర్తిగా దేవుడు నాశనం చేసినట్టుగా మనకు లేఖనాలన్నీ ఉంటాయి. ఎందుకంటే 1,20,000 మందిని ఇశ్రాయేలులు సిరియన్లు కొంతమందిని నాశనం చేస్తారు ఫస్ట్ యూదా మీదకి వచ్చి. ఆ తర్వాత ఇశ్రాయేలు పెకాహు, రెజీను వీళ్ళు లేచి 1,20,000 మందిని యూదులను చంపేస్తారు. ఆ తర్వాత జిక్రీ ఒకడు వచ్చి మంచి మేమైన నాయకులందరిని చంపేస్తాడు. తర్వాత 2 లక్షల మందిని పిల్లల్ని జల్లల్ని మొత్తాన్ని తీసుకొని పోతాడు. ఆహాజు కాలంలో జరిగింది. ఎందుకంటే ఆయన కుమారుల్ని అన్ని దేవతలకు అర్పించి మరి ఆ అగ్నిగుండం దాటించడం పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. ఆ సమయంలోనే దేవుడు యెషయా ప్రవక్తను లేపి నా నిమిత్తం ఎవరు పోతారు, వీళ్ళకి చెప్పాలి, నేను ఎవడో మర్చిపోయారు పూర్తిగా, నేనెవరో అనేది అసలు వీళ్ళకి అర్థం కావటంలా. కాబట్టి మా నిమిత్తం ఎవరు పోతారు అన్నప్పుడు మరి యెషయా గారు నేనున్నా, నన్ను పంపమన్నప్పుడు నువ్వు వెళ్ళి ఈ ప్రజలతో ఇలా మాట్లాడన్నప్పుడు వాళ్ళ హృదయాలు కొవ్వ చేసి వాళ్ళ కన్నులు మందపరుస్తానంట, కన్నులు కనపడకుండా. ఎందుకయ్యా అంటే వాళ్ళు పూర్తిగా దేవుని విసర్జించారు. ఎప్పటిదాకా అయ్యా అంటే ఈ మొద్దు సింధూర వృక్షాలు నరకబడ్డ తర్వాత ఆ మొద్దు నుండి సిగురు పుట్టే అంతవరకు వాళ్ళకి పూర్తిగా జ్ఞానం లేకుండా వాళ్ళ హృదయాలు మూసేయమని చెబుతాడు. అంటే ఇక ఏది చెప్పినా వీళ్ళకి అర్థం కానట్టుగా. ఆ విధంగా దేవుడు న్యాయవంతుడు కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాడు. వీళ్ళు గ్రహించుకునేటువంటి శక్తి వాళ్ళకి లేదు. కారణం వీళ్ళు చేసినటువంటి అన్య దేవత ఆరాధన దేవునికి నచ్చలేదు. ఆ సమయంలోనే యెషయా గారి ద్వారా నేనెవరో చెప్పుకోవాల్సిన పరిస్థితిని వీళ్ళే కల్పించారు, ఇశ్రాయేల్ ప్రజలు కల్పించారు. అందుకని ఆయన నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే ఆయనను ఆది నుండి మిమ్మల్ని కాపాడిన వాడిని, మిమ్మల్ని ఎన్నుకున్న వాడిని, మిమ్మల్ని సృష్టించిన వాడిని, మీకోసం సమస్తాన్ని జరిగించిన వాడిని నేనేనయ్యా, మీరే నాకు సాక్షులు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడు సాక్షులు అంటాడు ఆయన. 10వ వచనంలో అదే అంటాడు, మీరును నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు. 42వ అధ్యాయంలో అదే ఉంటుంది, నేను ఆదుకోను నా సేవకుడు, అతడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అంటాడు. ఈ మాటని మళ్ళీ కొత్త నిబంధనలో కూడా ఖచ్చితంగా సేవకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అనేది మనకు కన్ఫామ్ కావడానికి మత్తయి గారు రాసినటువంటి సువార్తలో 12వ అధ్యాయం 17-18 వచనాల్లో యెషయా గారు చెప్పిన దాన్ని జ్ఞాపకం చేస్తాడు అక్కడ. కాబట్టి నా సేవకుడు ఎవరా అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు సేవకుడు అంటే ఒప్పుకోరు, దేవుడైతే అని అంటారు. ఎందుకంటే సేవకుడు అంటే అంతకుముందు అబ్రహాము సేవకుడే, ఆదాము సేవకుడే, యాకోబు సేవకుడు, అందరినీ సేవకులు కానీ దేవుడు వాళ్ళని పిలవచడం జరిగింది. అలాగని యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళ వంశంలో వచ్చాడు కాబట్టి ఈయన కూడా సేవకుడే. కాబట్టి ఈ విషయాలన్నీ మర్చిపోయారు వాళ్ళు. అందుకనే మీరే నాకు సాక్షులు. కాబట్టి మీరు నమ్మి నన్ను ఆయనని విశ్వసించమని చెప్పి, అంటే ఆ దేవుణ్ణి నేనే ఆది నుండి మిమ్మల్ని కాపాడినటువంటి దేవుణ్ణి, రక్షించిన వాడిని, అన్ని విషయాల్లో మీతో తోడుగా ఉండి నడిపించిన వాడిని అని చెప్పి తెలుసుకోవడం కొరకే ఆయన ఆ మాట చెప్పాడు. కానీ ఈ మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు జోడించి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పాడు నేనే ఆ యేసుక్రీస్తుగా పుడతాను అని. ఎందుకంటే 40వ అధ్యాయంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడు అనగానే అదిగో యెహోవా అంటే ఇదిగో యేసుక్రీస్తే, యేసుక్రీస్తు వారే కదా మార్గం, ఆయనే దేవుడు అని చెప్పి అన్నిటిని కూడా ఎక్కడికి అన్నీ అపార్థం చేసుకోవటమే. అక్కడ యెహోవా మార్గం అనగానే ఇదిగో యెహోవా దేవుడు, ఆయన మార్గం. యెహోవా వేరు, మార్గం వేరు, ఎడగొట్టట్లా. పౌలు గారు అంటాడు ఒక చక్కని మాట, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15లో అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకో అంటాడు. సత్యవాక్యమును సరిగా విభజించమా, మెయిన్ అది, సత్యవాక్యమును సరిగా విభజించను అనేది లేదు, కలిపేస్తున్నారు. కలిపేయటం వల్లనే సేవకుడు ఎవరో అర్థం కావట్లేదు, యజమాని ఎవరో అర్థం కాకుండా వీళ్ళు చెప్పడం చూస్తాం. కాబట్టి ఆ విధంగా బైబిల్లో కొన్ని సూచనలు ఉన్నాయి. బైబిల్ చదివే విధానం కానీ అర్థం చేసుకునే విధానం కొన్ని ఉన్నాయి. లేఖనాలలో నన్ను గురించి రాయబడినవన్నీ కూడా నన్నే చూపిస్తానని చెప్పి ఈయన కూడా చెప్తాడు. యోహాను సువార్త 5:39-39లో ఉంటుంది ఒక మాట, చదువు అక్కడ ఏముంటుందో.
లేఖనముల యందు నిత్యజీవం ఉన్నదని తలచుతున్నారు కదా, ఆ లేఖనాలన్నీ కూడా నన్నే చూపిస్తున్నాయి అంటాడు. నన్నే నా గురించి రాయబడ్డవి, అవి చదివితే మీకు అర్థమవుతుందని చెప్తాడు ఆయన. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఏమంటుందంటే 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక దూత కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతాడు యోహాను గారు. వద్దు సుమి, నేను కూడా యేసుని గురించి ప్రకటించే నీ సేవకులు నీ సహోదరులతో నేను కూడా సహదాసుడినే. యేసును గురించినటువంటి సాక్ష్యం ఏంటంటే ప్రవచన సారము అంటాడు. ప్రవచన సారం అంటే పుట్టినోట్లో ప్రవచన ఆత్మ. ఆయన గురించి ముందుగా ప్రవచింపబడింది లేఖనాల్లో ఉన్నాయి. ఆ లేఖనాలన్నిటిని మీరు ధ్యానిస్తే నేనెవరో మీకు అర్థమవుతుందని చెప్పి ఆయన కూడా చెప్తాడు. కాబట్టి ఈ విధంగా ఎన్ని లేఖనాలు ఉన్నా కూడా అన్నిటిని కూడా సరిగా విభజించక, వాటిని కరెక్ట్గా పరిశీలించకనే అపార్థం చేసుకొని ఈ రోజున యేసుక్రీస్తు దేవుని కుమారుడేనయ్యా అదే ఒప్పుకుంటే, అదే విశ్వాసం ఉంటే పరలోకం వెళ్తారంటే కాదు దేవుడు అని నమ్ముతానంటాడు. నేను ఒక డిబేట్కి నన్ను కూడా ఒక సహోదరుడు పిలిచినప్పుడు పోతే నేను అన్నాను ఒక విషయం అన్నా, సరే దేవుణ్ణి ఆరాధించడానికి ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఏంటంటే దేవుని ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనకు బైబిల్లో ఒక క్రమం నియమం ఉంది. అయితే యేసుక్రీస్తుని ఏ నామంలో ఆరాధించాలి అనేదంటే ఆ సహోదరుడు ఏంటంటే 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే తండ్రిని కనపరిచినట్టుగా క్రీస్తుని కూడా కనపరుద్దాం అంటాడు. ఎక్కడుంది బ్రదర్ తండ్రిని కనపరిచినట్టు? అది సందర్భం ఏంటి? అదే ఆరాధన నేను అడుగుతున్నా. కనపరిచేటట్టుగా అంటే మహిమపరచడం అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని పూర్తిగా వినాలి కదా. అంటే అతను ఒకవేళ బ్రదరు మీరు అనుకున్నట్టుగా దేవుడు తెలియక ఒకవేళ యేసు నామములో ఆరాధిస్తున్నాం అన్నప్పుడు తండ్రి నామంలో క్రీస్తుని ఆరాధిస్తే ఆయనేమో కుచితుడు కాదు, మనకులాగా అనుకోడు, తెలియక ఎలా అన్నా కానీ కాపాడతాడు, తప్పేముంది అంటాడు. ఎట్లా అంటే పూర్తిగా యేసుక్రీస్తుని దేవుడు అని చెప్పడం కొరకే అన్ని వక్రీకరించి చెప్పడం జరుగుతుంది. సరే, మనం ఇప్పుడు ఇంకా కొన్ని వచనాలు ఈయన ఎవరు అని చెప్పుకోవడానికి ఆయన ప్రవక్తల గ్రంథాల్లో కొన్ని మాటలు చూద్దాము. దేవుడు ఏం చెప్పుకుంటున్నాడంటే ఆయన ప్రవక్తలందరి ద్వారా తన గురించి తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఇర్మియా గారి ద్వారా కూడా ఒక మాట చదివించాడు. ఆ మాట చూద్దాం. 16వ అధ్యాయం చివరి 2 మాటలు. కాబట్టి నా నామమున నరులు దేవుణ్ణి చేసుకుంటారా అనే మాట ఉంటుంది. నరులు దేవతలను కల్పించుకుంటారా? ఆయనను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని ఒకసారి నేను వాళ్ళకి తెలుసుకొనున్నట్లు అనుభవపూర్వకంగా కలుగు చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రవక్తల కాలంలో ఇర్మియా ప్రవక్తల కాలంలో సుమారు 5 రాజులు ఉంటారు. 5 రాజుల కాలంలో పనిచేశాడు ఆయన. ఆ కాలంలో వాళ్ళందరికీ ప్రకటిస్తూ చెప్తుంటే ఎన్నిసార్లు పెద్దరికాడ లేచి పంపించి అయ్యా మీరు యెహోవా మాట ఆలకించండి, సిద్కియా చెప్పినట్టుగా బబులోను రాజు చేతిలోకి మీరు వెళ్ళండి, సురక్షితంగా ఉంటారంటే ఆయన మాటలు వినకుండా ఈయన తీసుకెళ్ళి బయలో పడేయటం చేస్తారు వాళ్ళు. అయినా సరే దేవుడు అన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు, ఆయన తప్పు లేకుండా. చెప్పినా కూడా వీళ్ళు వినకపోయేసరికి ఆయన నా బలాన్ని నా శౌర్యాన్ని ఒక్కసారి వీళ్ళకి రుచి చూపిస్తాను, నేనే ఆయనను అంటే ఆ యెహోవాను నేనే అని తెలుసుకున్నట్టుగా నా బలాన్ని నా శౌర్యాన్ని చూపిస్తానని చెప్పి ఈయన ద్వారా చెప్తాడు. అలాగనే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా వీళ్ళంతా ఒక కాలం వాళ్ళే. 740 నుంచి 570 దాకా ఈ 3 ప్రవక్తలు ఉన్నవాళ్ళు ఈ మధ్య. అంటే 100-130 సంవత్సరాల కాలంలోనే ఈ 3 ప్రవక్తలు ఉంటారు. వాళ్ళ కాలంలో విపరీతంగా విగ్రహారాధన చేయడం జరిగింది. అందుకనే నెబుకద్నెజరు రాజు వచ్చి వీళ్ళని తీసుకొని 70 సంవత్సరాలు ఆయన చేతి కింద ఉంచుకోవడం మనం చూస్తాం. చూడండి 12వ అధ్యాయము యెహెజ్కేలు 12వ అధ్యాయము 11వ వచనం 11-12. అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనులు విధులను ఆచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితిరో, ఎవని విధులను ఆచరింపక పోతిరో ఆ యెహోవానగు నేనే దేవుడునయ్యా, మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు నేనే అని చెప్పి వాళ్ళతో మరలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వీళ్ళు కల్పించారు. కారణం ఏంటంటే ఆహాజు వచ్చేసరికల్లా పూర్తిగా ఆ దేవాలయాన్ని మూసేసి యోధా రాజ్యాన్ని దిగంబరులుగా చేసేస్తాడు. అందువల్ల తానెవరో యెషయా గారి ద్వారా చెప్పుకోవడం, ఇగో ప్రవక్తలందరి ద్వారా కూడా తానెవరో రుజువుపరచుకోవడానికి అనేక సార్లు నేనే దేవుడును, నేనే మొదటివాడును, నేనే కడపటివాడును, రక్షించువాడును నేనే, శిక్షించువాడును నేనే చెప్పి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న విషయాలు అన్నిటిని కూడా ఆయన ఈ ప్రవక్త ద్వారా మాట్లాడటం మనం చూస్తాం.
కాబట్టి ఈ ఎప్పుడే అంటే వీళ్ళకి బుద్ధి వచ్చేది ఎప్పుడు తెలుసుకుంటారా అంటే వీళ్ళకి ఖచ్చితంగా అన్ని రాజుల చేతిలో పంపించి వాళ్ళ ద్వారా వీళ్ళకు ముట్టికాయ లేపితే తప్ప వీళ్ళు మళ్ళీ యెహోవా గుర్తుకురాడు. అందుకని ఈయన కాలంలో ఖచ్చితంగా వాళ్ళు పచ్చన పాత్రగా చేస్తాను మిమ్మల్ని, మీ యొక్క యెరూషలేము పట్టణం సరిహద్దుల్లోనే మిమ్మల్ని మాంసం ముద్దగా చేసి మిమ్మల్ని అంత బాధ పెడతాను, అప్పుడు తెలుసుకుంటారు నేనే యెహోవానని అని చెప్పి ఈ మాట ఇక్కడ తెలియజేశాడు. అందుకని నేనే ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకొందురు, అట్లా మిమ్మల్ని బాధ పెడితే తప్ప మీరు తెలుసుకొని చెప్పి ఇశ్రాయేలీలు యూదులు అందరినీ కలిపి కూడా ఆహాజు కాలంలో పూర్తిగా దేవుని ఆలయాన్ని మూసేసి దిగంబరిగా చేస్తారు. ఆ కాలంలో యెషయా గారి ద్వారా చెప్పబడిన మాటలే ఇవి. కాబట్టి ఆ మాటలు మనకు అర్థం కాక యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు ఈయన అనుకుంటున్నారు. కానీ ఈయన నేనే దేవుడే చెప్పుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే పూర్తిగా మర్చిపోయి అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టారు. కాబట్టి ఆ యోధా దేశంలో మరి అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అంటే యెషయా గారు వచ్చి ప్రవచించేటప్పుడు ఎట్లా ఉన్నాయో దినవృత్తాంతాల గ్రంథం చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 28:19 ఆహాజు యూదా దేశమును దిగంబరునిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని ఈనపరిచెను. యూదా వారిని పూర్తిగా దేవుడు తొలగించడం జరిగింది. తర్వాత ఈయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఇంకొకటి 23వ వచనం చదవండి. ఎందుకంటే ఇందాక దమస్కు పట్టణంలో అక్కడ ఉన్నటువంటి దేవదూతలకు ప్రతిమను చూసి ఆ దేవతలు వాళ్ళ సిరియలని అసూర్యులను బాగా కాపాడుతున్నాయి అని చెప్పి తిరిగి మళ్ళీ ఆ దేవతల యొక్క ప్రతిమలు తీసుకొచ్చుకొని నేను కూడా పూజిస్తే నా రాజ్యంలో నాకు కూడా మేలు జరిగిందని చెప్పి ఆ ప్రతిమలను తీసుకొచ్చి ఆ అచ్చును తీసుకొచ్చేసి ఇక్కడ కూడా బలిపీఠాలు కట్టి యెహోవా దేవుని ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తాడు. అది చదవమ్మా 23వ వచనం. సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటికి సహాయమును నాకును కలుగనట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకనే హేతువులాయను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములు సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేశాడు పూర్తిగా. అసలు ఇంకా దేవాలయాన్ని తెరవటం మళ్ళీ అక్కడ బలులు కానీ అర్పణ నైవేద్యాలు యెహోవాకి జరగకుండా పూర్తిగా ఆపేసేసాడు. ఆ కాలంలోనే ఈ దేవుడు తన గురించి తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? అంతకుముందు చెబుతూనే ఉన్నాడు ఇశ్రాయేలులకు యూదులకు, అయ్యా దీర్ఘదర్శుల ద్వారా ప్రవక్తల ద్వారా నేనే మీ దేవుడనయ్యా, నన్ను మీరు నమ్మండి, నేనే మిమ్మల్ని ఇడిపించేవాడిని నడిపించేవాడిని చెప్పి ఎంతగా చెప్పినా కూడా వీళ్ళు ఏమాత్రం కూడా వినకుండా మరి ఆ దూడలను తీసుకొచ్చుకున్నారు. 2వ రాజులు 17 చూడండి, ఒక మాట ఉంది అక్కడ. 13 నుంచి నేను చదివితే మీకు అర్థమైపోతుంది. నేను చదువుతాను. 17వ అధ్యాయము 13 నుంచి. మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగింపబడినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముస్కరులైనట్టు తామును ముస్కరులయ్యిరి. వారు ఆయన కట్టడలను తమ పితరులు ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని ఆశ్రయించుచు వ్యర్థులైరి. వారు వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా తనకు చెలవిచ్చినను తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించిన వారైనట్టు అట్టివారైరి. 46 చదువు. 46 16 చదువు. బయలుదేవతలను పూజించిరి మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమును. అది ఈ పనులన్నీ చేసింది ఎవరంటే యోధా రాజు అయినటువంటి ఆహాజే. తన కుమారుల అగ్నిగుండాన్ని దాటించి ఇగో ఆ యెరూషలేము దేవాలయాన్ని మూసేసి పూర్తిగా దమస్కు పట్టణంలో వాళ్ళు ఆరాధించే దేవతలను ఆరాధించి దేవుని కోపాన్ని తీసుకొచ్చుకున్నాడు. అలాగే యూదా ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడు. కాబట్టి ఆ విధంగా ఆ కాలంలోనే దేవుడు వీళ్ళు మర్చిపోయి అన్య దేవతల వైపుకి వెళ్ళినప్పుడు
ఆయన మరలా ఆయన నేనే దేవుడును, నేనే మొదటి వాడని కడపడం అని చెప్పి దేవుడు తనను తాను జ్ఞాపకం చేసుకుంటూ మీరు తెలుసుకోండి అని చెప్పి నేనే దేవుడిని చెప్తున్నాడే తప్ప నేనే యేసుక్రీస్తునని చెప్పడం కాదు. మన వాళ్ళు ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి ఇది సిమిలారిటీ సేమ్ ఒకటే పదం ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ ఇద్దరు ఆ యెహోవాయే ఈ యేసుక్రీస్తు కాబట్టి అక్కడ దేవుడు చెప్పాడు నేనే యేసుక్రీస్తునని, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పాడు నేనే యెహోవాని అని చెప్పి ఈ రెండింటిని కూడా కలిపి చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున మరి ఇప్పటి వరకు చూసుకున్న వచనాలన్నీ కూడా దేవుడు యెహోవా అని, నేనే యెహోవాను, నేనే మీ సృష్టికర్తని చెప్పుకోవడం కొరకే ఇక్కడ నేనే ఆయననని మీరు తెలుసుకోండి, నేను ఏర్పాటు చేసుకున్న మీరును నేను తర్వాత కాలంలో నేను ఏర్పాటు చేసుకునేటువంటి నా సేవకుడు అంటే కొత్త నిబంధన కాలంలో నా గురించి చెప్పేది నా కుమారుడైన క్రీస్తే అని చెప్పడం కొరకు 43:10 చెప్పాడు. అక్కడ నేనే ఆయనని మీరు తెలుసుకొని నమ్మి నా గురించి మీరు విశ్వసించమని చెప్పడం అది జరిగింది. అంతే తప్ప ఇక్కడ దేవుడు నేనే క్రీస్తును అని చెప్పి అర్థం చేసుకోమని కాదు. ఈ మాటని చాలా అపార్థం చేసుకొని అక్కడ మాటకి వెళ్తారు. సరే, ఇప్పుడు మనం క్రీస్తు మరి నేనే ఆయనంటే ఆయన ఏమని చెప్పుకున్నాడో ఇప్పుడు రెండవదిగా మనం క్రీస్తు గురించి మాట్లాడుకుందాం. క్రీస్తు ఏమన్నాడంటే అక్కడ అన్నమాట మనం ఇందా చదువుకున్నాం కాబట్టి నేనే ఆయననని మీరు ఎరుగునట్లు నన్ను నమ్మమని ఆయన చెప్పాడు కదా. అయితే ఆయనని నమ్మకపోతే మీరు మీ పాపంలోనే ఉండి మరణిస్తారన్నప్పుడు ఇంతకీ నువ్వెవడవి అని చెప్పి వాళ్ళు అడిగారు. మొదటి నుండి నేను ఎవడనే చెప్పుకుంటేనో వాడనే అన్నాడు. సరే, యేసుక్రీస్తు వారు మొదటి నుండి ఏమని చెప్పుకుంటున్నాడో కొన్ని వచనాలు మనం చూసుకుందాము. యోహాను సువార్త చూద్దాం. మొట్టమొదట యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి మొదటి అధ్యాయము 35 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మొట్టమొదట మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరిని నిలుచుండగా అతడు నడుచుతున్న యేసును చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అంటే ఆయన వెంబడించినటువంటి శిష్యులను చూసి యేసుక్రీస్తు వారి దగ్గర ఉండడం వల్ల వాళ్ళని చూపించి ఇదిగో ఈయనే దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు ఆ మాటలు విని యోహాను గారిని వెంబడించే వాళ్ళు ఇద్దరు శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు ఆంద్రియ, రెండో ఆయన గురించి అయితే మనకు చెప్పాల. అయితే ఈ ఆంద్రియ ఏం చెప్పాడంటే మొట్టమొదట ఈ మాట యోహాను చెప్పిన మాట విని ఇదిగో మేము మెస్సయ్యను కనుగొన్నాము అని చెప్పి ఆయన అన్నయ్యనటువంటి సీమోన్ దగ్గరకు వచ్చి చెప్పడం మనం కింద వచ్చిన చూస్తాం. 41వ వచనంలో అతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తుడు అని అర్థం. కాబట్టి తర్వాత 43వ వచనం మరునాడు ఆయన గలిలయలో వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. పిలుపు బెస్తయిదా వాడు. ఈ పిలుపును యేసుక్రీస్తు వారు కనుగొని నన్ను వెంబడించమన్నప్పుడు ఈ పిలుపు గారు నతానీయులతో చెప్పినప్పుడు నతానీయులు ఏమంటాడంటే ఈ పిలుపు గారు ఒక మంచి మాట అంటాడు. ఆ మాట చూద్దాం. ఏమిటంటే 45వ వచనం ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములోను మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఎవరి గురించి రాశారు? ధర్మశాస్త్ర లేఖనాల సారాంశం ఆయన గురించి లేఖనాల్లో ఏమి రాయబడ్డవి అని చక్కగా మేము ఆయన కనుగొన్నామని చెప్పి ఫిలిప్పు గారు చెప్పినప్పుడు మరి నజరేతులో నుంచి ఏమైనా మంచిది రాగలదా అని అంటే ఏమో వచ్చి చూడమన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారి దగ్గర తోలుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో చూద్దాం. యేసు నతనయేలు 47వ వచనం యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను లేదని చెప్పంగానే నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడగగా ఇదిగో నీవు ఆ పిలుపు పిలవక ముందే ఆ చెట్టు కింద నిన్ను చూశానన్నప్పుడు ఆయన అంటున్న మాట చూద్దాం. 49 నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అంటే నిజముగా ఇశ్రాయేలు అనే వాడు యేసుక్రీస్తు వారు ఎవరో గుర్తుపడతాడు ఖచ్చితంగా. నిజమైన ఇశ్రాయేలుడు అయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని మెస్సయ్య అని వాడు ఖచ్చితంగా. ఎందుకంటే లేఖనాలలో చాలా ఉన్నాయి. మోషే దగ్గర నుంచి ద్వితీయోపదేశకాండం 18-18 నుంచి అన్ని ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి ప్రవచించారు. ఆ లేఖనాలు తెలిసిన వాడు ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న మెస్సయ్య అన్న సంగతి ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు మొట్టమొదట సమరయ స్త్రీ దగ్గరతో మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు సంభాషణలో మరి ఆయన ఏమని చెప్పాడు? ఎందుకంటే మొదటి నుండి నేను ఎవడైనా చెప్పుతుంటేనో వాడనే అంటున్నాడు కదా.
ఆ మాట చూద్దాం. 4వ అధ్యాయం సమరయ స్త్రీ దగ్గర 23వ వచనం చదువు, 1:23. అయితే 4:23. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. ఇప్పుడు 25 ముఖ్యమైన వచనం, అది చదవండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సేయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. ఏమికి ఎలా తెలుసు? క్రీస్తు అనే మెస్సేయ వస్తాడని నాకు తెలుసు అంటుంది. ఏమికి ఎలా తెలుసు? ధర్మశాస్త్రంలో ఈమె కూడా ఇశ్రాయేల్లో నుంచి యూదులో నుంచి వెలివేయబడింది. అందుకే వీళ్ళు సమరయులు కొంతమంది అన్యులైనట్టు చేసుకున్నప్పుడు వీళ్ళు యూదులు ఆమెని వాళ్ళను సమరయుల్ని వెలేశారు. వీళ్ళు సపరేట్గా పట్టణం ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళరో వాళ్ళని ఇక్కడ రానిరు. అయితే ధర్మశాస్త్రం వీళ్ళకి కూడా ఉంది కాబట్టి వీళ్ళు వారం వారం సమాజ సంఘంలో ప్రకటించే లేఖనాలను ఏమో కూడా ఈయన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె అంటుంది, అయ్యా మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని బోధిస్తాడని చెప్పి ఆమె చెప్పడం మనం చూస్తాం. అందుకని అంతకుముందు ఈయన యూదుల నుంచే రక్షణ వస్తుంది తప్ప ఇంకెవరి నుంచి రాదు. ఖచ్చితంగా రక్షణ అనేది యూదుల నుంచి రావాలి. పౌలు గారు కూడా అదే చెప్తాడు. ఎందుకంటే యూదులకే ఈ మొదటి లేఖనాలు అంటే దేవోక్తులన్నీ కూడా యూదుల పరం చేయబడ్డాయి కాబట్టి యూదుల నుంచే రక్షణ రావాలని చెబుతూ నిజంగా ఆరాధించేవాళ్ళు తండ్రిని ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మ సహాయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇది నియమం, ఇది యేసుక్రీస్తుతో చెప్పిన నియమం. ఈ నియమాన్ని కాదంటానికి మనం ఎవరు? చాలామంది అంటే యేసయ్యా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా నీకే వంద. ఎవడు చెప్పాడు? ఇవన్నీ అన్నీ కల్పించుకొని ఈ ట్రినిటీ సిద్ధాంతంలో ఆ ముందున్నటువంటి వారు ముగ్గురు దేవుళ్ళని చూపించడం కొరకు కొన్ని వచనాలు సిమిలారిటీ చూపించి జనాల్ని మోసం చేశారు. క్రైస్తవులందరూ మోసం చేస్తే ఈ రోజున 90% మంది కూడా యేసుక్రీస్తుని రెండో దేవుడిగా చూపించడం, మూడో దేవుడిగా పరిశుద్ధాత్మను చూపిస్తున్నారు. కాబట్టి ఈమెకి ఎలా తెలుసు అంటే ఈమెకు లేఖనాలు మనం చూసాం కదా, ద్వితీయోపదేశకాండం 18:18లో ఉన్నది మీకు అందరికి తెలిసిన వచనాలు అవి. ఆయన అంటాడు, ఆయన మీలాంటి ఒక సహోదరుణ్ణి మీ కొరకు మీ సహోదరులోనే మళ్ళీ బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకురాడు. ఆయన మీ శరీర సంతానంలో నుంచి అంటే శరీరాన్ని వారి సహోదరులో నుండి చదువు అది వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టి అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. ఇదే మాట మనకు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ఉంటది. సమూయేలు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ప్రవచించారని చెప్పి అక్కడ చెప్పబడి ఉంటుంది. కాబట్టి లేఖనాలు వాళ్ళకి తెలుసు. మరి తర్వాత కీర్తన గ్రంథంలో చూడండి, కీర్తన 2:3వ వచనంలో అక్కడ ఉంటుంది, అభిషక్తుడి గురించి ముందుగానే ఈ లేఖనాలు ఆమె వినుంటుంది. అందుకనే అభిషక్తుడు వస్తాడని మాకు తెలుసు అంటది. అభిషక్తుడు అంటే మెస్సయ్య అని మనం చూసాం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి అంటే విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడుగు వాడు నవ్వుచున్నాడు. చాలు. ఏంటంటే అక్కడ భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుని, ఈ రెండు మాటలు కొత్త నిబంధన 5వ అధ్యాయంకి వచ్చిన అపోస్తుల కార్యాల్లో యెహోవాకును అన్నప్పుడు ప్రభువుకును ఆయన క్రీస్తుకు అని ఉంటుంది. అంటే యెహోవా అంటే ప్రభువు అని 3 అక్షరాల తిక్కు లెటర్లో ట్రాన్స్లేషన్ చేశారు కొత్త నిబంధనలో. ఆయనకే ప్రభు, ఈయనకే ప్రభు, పరిశుద్ధాత్మ ప్రభు అనగా ముగ్గురు ప్రభులే, ముగ్గురు దేవుళ్ళే అంటున్నారు. కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి పర్టికులర్గా యెహోవా అనే ప్లేస్లో కొత్త నిబంధనలో యెహోవా అని ఎక్కడైతే ఉంటుందో అంటే ఆ వాక్యాలని ఇక్కడ కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఉన్నటువంటి రెఫరెన్స్ని ఇక్కడ కోట్ చేసినప్పుడు అక్కడ యెహోవాకు బదులు ప్రభు అని తిక్కు లెటర్ పెద్ద అక్షరాలతో ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఖచ్చితంగా గుర్తిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి మనం అర్థం చేసుకో. ఇది తెలియక కొత్త నిబంధనలో యెహోవా అని ఎక్కడన్నా ఉంటే చూపించండి అంటారు. వాడికి తెలిస్తే లేఖనాలు అర్థం కావాలిగా. పరిశుద్ధాత్మ సంగతి అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ ఆలోచనతో చేయాలి. ఆత్మ సాయంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. వీడు శరీర ప్రకారంగా ఆలోచిస్తే ఏమర్థమయ్యేది? ఈ డిబేట్లు అదే. కొత్త నిబంధనలో యెహోవా అని ఎక్కడైనా ఉందా దేవుడు అని, అదే తండ్రి అని ఉందిరా ఆయన అంటే అక్కడ లేదుగా మరి తండ్రి అని. ఈ విధంగా ఒకదానికి ఒకటి పొంతం లేకుండా మాట్లాడి అర్థం కాకుండా మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి పేతురు గారు చెప్తాడు. ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 4వ అధ్యాయము 25.
25. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ఆ. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను. ఇక్కడ ప్రభు అంటే యెహోవా మీద అని చెప్పి అక్కడ కీర్తనలో రాయబడింది. ఇక్కడ ప్రభు అని పెద్ద లెటర్లు పెట్టాడా. ఆయన క్రీస్తు మీద. క్రీస్తు అంటే అభిషక్తుడు. భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి అన్నాడు. ఇది పలికించింది దేవుడే. ఆయన అభిషక్తుడు. క్రీస్తు ఎవరై అంటే యేసు క్రీస్తు వారే. అలాగనే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా అధిపతి వచ్చేంత వరకు అంటే 500 సంవత్సరాల గురించి ముందుగా ప్రవచనం చెప్తాడు. అక్కడ 7 వారాలని 7 రోజులని ఆ నిబంధన స్థిరపరుస్తాడని చెప్పి 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఉంటుంది ఒక మాట. 25 వచ్చింది. 9:25 యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అక్కడ అధిపతి అంటే కింద పుట్టినోట్లో ఒక మాట ఉంది చూడు. అధిపతి మెస్సియా. మెస్సియా అంటే అధిపతి అంటే రాజు. దేవుడు ఏర్పాటు చేసిన రాజు ఖచ్చితంగా ఎప్పుడు వస్తాడంటే దానియేలుకు ప్రవచనం అక్కడ దర్శనం అక్కడి నుంచి సుమారుగా 500 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టబోయే సందర్భాన్ని అక్కడ దానియేలు గారికి తెలియజేశాడు. కాబట్టి లేఖనాలలో అధిపతి అంటే మెస్సయ్య అని, రాజు అని, క్రీస్తు అని వాళ్ళకు ఒక అవగాహన ఉంది. అందుకనే ఆ సమరయ స్త్రీ ఈ లేఖనాలన్నీ తెలిసినటువంటి ఆమె ఖచ్చితంగా మెస్సయ్యను గుర్తుపట్టింది. అయ్యా మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు అన్నప్పుడు, అమ్మా నువ్వు అంటున్న మెస్సయ్యను నేనే అక్కడ స్పష్టంగా చెప్తాడు. అక్కడ మళ్ళీ ఒకసారి చూడండి అన్నమాట యోహాను సువార్త. ఆ మెస్సయ్యను నువ్వు చెప్పేటువంటి ఆ క్రీస్తును నేనేనమ్మా క్లియర్గా చెప్తుంది. అక్కడ క్లియర్గా చెప్తుంది ఆమె. యేసుక్రీస్తు కూడా క్లియర్గా సమాధానం చెప్పాడు. ఆ మెస్సయ్యను నేనే. ఇక మొదటి నుంచి ఏం చెప్తున్నాడు మరి? ఆ క్రీస్తును నేనని చెప్తున్నాడా, లేకపోతే నేనే దేవుడు అని చెప్తున్నాడా? సరే ఇంకొక మాట, నేనే మెస్సయ్య అని చెప్పి ఇక్కడ ఒప్పుకున్నాడు సమరయ స్త్రీ దగ్గర. మొదటి నుండి నేనేం చెప్తున్నా, నేనే మెస్సయ్య అని చెప్తున్నాడు. అలాగని పుట్టి గుడ్డి వాని దగ్గర ఒక మాట ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూడండి. పుట్టి గుడ్డి వాని దగ్గర ఏం చెబుతున్నాడు? 35వ వచ్చిన పరిచయులు ఈయనకు దేవుడు యేసుక్రీస్తు వారు కళ్ళు ఇస్తే ఈ కళ్ళు ఎలా తెరవబడ్డా అన్నప్పుడు నాకు బోధకుడు ఇచ్చాడంటే వీళ్ళు నమ్మక నువ్వు ఆయన ఒప్పుకుంటున్నావు అని చెప్పి యేసుక్రీస్తుని వారిని ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా వెలియటం అనేది ఆ రోజున ఆ యోధా సమాజంలో ఉంది. కాబట్టి పరిచయులు ఆ గుడ్డి వారిని వెలివేశారని యేసుక్రీస్తు వారు ఎరిగి ఆయన కనుగొని అంటున్న మాట. పరిచయులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా ఆయన ఎవడో అక్కడ ప్రశ్న అది. అయ్యా నువ్వు ఎవడవని చెప్పుకుంటున్నావని చెప్పి అక్కడ వాళ్ళు అడిగారు. ఇక్కడ కూడా ఈ గుడ్డు ఆయన అడుగుతున్నాడు, ఎవడయ్యా ఆయన ఎందు దేవుని కుమారుడు అంటే ఎవడయ్యా ఆయన ఎందు నేను ఎలా విశ్వసించాలి ఎవడని అంటే ఆయన అంటున్న మాట చూడు. యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఇదిగో అయ్యా నీతో మాట్లాడుతుంది నేనే, ఆ దేవుని కుమారుణ్ణి నేనే. ఆ దేవుని కుమారుడు అన్న అక్కడ పుట్టు ఆ పైన ఒక గీత పెట్టాడు, కింద పుట్టినోట్లో మనుష్య కుమారుడు అని ఉంది. ఏం చెప్పాడు ఇక్కడ గుడ్డివాని దగ్గర? దేవుడిని అని చెప్పాడా? చెప్పలే. దేవుని కుమారుణ్ణి నేనే అంటున్నాడు. మొదటి నుండి ఆయన చెప్తుంది నేను దేవుని కుమారుణ్ణి క్రీస్తుని చెప్తుంటే అందరూ అపోస్తులు అందరూ కూడా, పేతురు గారు కూడా అదే చెప్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ రోజు నా కైసరయ ప్రాంతంలో జనులందరూ నా గురించి ఏమనుకుంటారు అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ తలా రకంగా చెప్పారు. కానీ ఒకళ్ళు ఇర్మియా అని, ఒకళ్ళు యోహానా అని, ఒకళ్ళు ఎవరో ప్రవక్తలు ఒకళ్ళు అన్నారు. కానీ సరే వాళ్ళందరూ అంటే ఎలాగో వాళ్ళు నాతో ఉండలేదు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ మీరు నాతోనే తింటున్నారు, నాతోనే పడుకున్నారు కాబట్టి మీరేది ఏమనుకుంటారు అన్నప్పుడు ఆ సజీవుడు అయినా దేవుని కుమారుడైన క్రీస్తు అన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా ఒప్పుకున్నాడు. సిమోను బారయోనా నువ్వు ధన్యుడివయ్యా, నా గురించి నువ్వు కరెక్ట్గా చెప్పావు, ఇక నీకు పరలోకపు తాళచూలు నీ చేతికి ఇస్తానని చెప్పాను. అంటే అక్కడ క్రీస్తుని ఒప్పుకున్నాడా, దేవుడని ఒప్పుకున్నాడా? క్రీస్తునే ఒప్పుకున్నాడుగా. తర్వాత 14వ అధ్యాయం మార్కు సువార్త. అంటే మొదటి నుండి నేను ఎవడన్నా చెప్పుచుంటేనో ఆయన ఎవరో అనేది మనం కొన్ని వచనాలు చూస్తున్నాము. మార్కు సువార్త 14వ అధ్యాయం 60-61లో ప్రధాన యాజకుడి దగ్గర ఏమని ఒప్పుకున్నాడో చూద్దాం. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరం ఏమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మను కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా యేసు, అవును నేనే,
మీరు మనుష్య కుమారుడు సర్వశక్తులవంతుని కుర్పార్శమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. చాలమ్మా. ఏమన్నాడు ఇక్కడ? అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరుకుండాను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తు నీవేనా? ఈయన ఏమన్నాడు మరి? ఏం చెప్తున్నాడు? అవునా అన్నాడా, లేకపోతే కాదు నేను దేవుణ్ణి అన్నాడా? మరి ఇన్ని లేఖలు ఉన్నప్పుడు దేవుణ్ణి అని అనడానికి ఎలా వస్తుంది మనకి నోరు? నరకానికి పోవడానికి తప్ప. యేసుక్రీస్తుని దేవుడు అంటే ప్రత్యేక నరకాన్ని కోరుకున్నట్టే లెక్క. ఈ లేఖనాలన్నీ ఎందుకు దేవుడు ఏమన్నా ఉట్టిగానే ఊరకే అలా రాసి పెట్టాడు అనుకోవడానికా? మరి ఇంత చక్కగా ఆయన ప్రధాన యాజకుల దగ్గర కూడా నువ్వు క్రీస్తువా అని అన్నప్పుడు అవును నేనే అని అన్నాడంటే మరి ఖచ్చితంగా ఒప్పుకున్నాడు నేను క్రీస్తునని. అలాగే 22వ అధ్యాయం లోకాసు వార్త 22:70 వచనం, 69:72 చదవండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగుటకు వారితో చెప్పెను. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన మీరన్నట్టే నేను ఆయనను. ఎవరిని? ఆ పరమాత్మని కుమారుడిని, ఆ క్రీస్తుని నేనే అని చెప్తున్నాడు తప్ప దేవుణ్ణి నేనే అంటలేదు కదా. మరి ఆయన చెప్పని మాట మనకెందుకు? అసలు అవసరం లేని మాటను మనం తగిలించుకొని అనవసరంగా నరకానికి పోవాల్సిన అవసరం ఏముంది? సరే, మళ్ళా యోహాను సువార్త 18వ అధ్యాయంలో బంట్రోతులు ఆయన సిలువకు పట్టుకొని పోయించేటప్పుడు ఆయన అన్న మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 4వ వచనం చదవమ్మా. యేసు తనకు సంభవింపబోవు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. నజరేయుడైన యేసును నేనే అంటున్నాడు తప్ప ఆ దేవుడిని యెషయా గ్రంథంలో చెప్పిన ఆ యెహోవా దేవుడిని నేనే అని చెప్పట్లా. నజరేయుడైన యేసును నేనే అని చెప్తున్నాడు. తర్వాత 8వ వచనం, యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పాను గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. వాళ్ళని వదిలేసేయండి అని చెప్పి ఆయన మాటల ప్రకారంగా, ఎందుకంటే దేవుని చెప్పాడు అంటే ఆ ఇస్కరియోతు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన కాపాడినట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మొదటి నుంచి ఆయన ఎవరిని చెప్తున్నాడు అంటే ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుని కుమారుడు చెప్తున్నాడే తప్ప నేను దేవుడునని ఎక్కడా చెప్పలేదు. కొన్ని మాటలు అపార్థం చేయబడ్డాయి, అవన్నీ మీకు సహోదరుడు చెప్పే ఉంటాడు. యోహాను సువార్త 1 నుంచి అన్ని వచనాలు ఉంటాయి. రోమా 9:1, తీతు పత్రిక, ఇవన్నీ యోహాను సువార్త 14 ఇక అన్ని, లేకపోతే అక్కడ ఎబ్రీ పత్రిక 1:8 ఇవన్నీ ఉన్నాయి కదా, దేవా అన్నాడు. ఇవన్నీ కూడా అపార్థం చేయబడ్డాయే తప్ప అక్కడ దేవుడు అని నమ్మమని ఒక్క వచనం ఉన్నది. వివరించడం చేతగాక వాటిని పట్టుకొని ప్రతోడు అడిగితే ఇదే దేవుడు నాతో వస్తావు డిబేట్ కానడానికి ఇవే చూపిస్తాడు. ఇంక రెండే లేవు అని దగ్గర. కాబట్టి ఈ వచనాలన్నీ మనకి ఇంకా అంతకన్నా అపోస్తుల్లో ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు మాట చూపించి నేను ముగించేస్తాను. అపోస్తులుడైన పౌలు, ఎందుకంటే అన్యజనులైనటువంటి వారికి అపోస్తులుడు ఆయనే. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనకు తీర్పు జరుగుతుంది. ఇంకెవ్వడి మాటలు మనకు అవసరం లేదు. ఈవెన్ యేసుక్రీస్తు చెప్పిన మాటలు కూడా అవుట్డేట్ అయిపోయినాయి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ విశ్వాసానికి మించిన విశ్వాసం ఏది లేదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడంటే, నేను సత్యమును బోధిస్తున్నా, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటా పరిశుద్ధాత్మతో, ఆయన వచ్చినప్పుడు మీరు సర్వసత్యం, ఇంకా అందులో డౌట్ అంటూ ఏది ఉండదు. అక్కడ వరకు ఒకళ్ళు అర్థం కాకపోవచ్చు. క్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడితే మీకు క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు ఈ యుగంలో రాబోయే యుగంలో ఎక్కడ కూడా క్షమాపణ అనేది లేదు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడే చెప్పినటువంటి పౌలు గారి మాటలు అక్షర సత్యం, ఆత్మ సత్యం రెండును. కాబట్టి ఆయన మాటలు చూద్దాం. ఆయన మొట్టమొదట ఆయన అననీ ద్వారా బాప్తిసం తీసుకున్నప్పుడు మొట్టమొదట అంతకుముందు క్రైస్తవుల్ని హింసించినటువంటి వాడు, క్రైస్తవం అంటేనే క్రీస్తుని చెప్పేవాళ్ళని కూడా క్షమించలేదు ఆయన. అట్లాంటి వాడు ఎప్పుడైతే ఆయన దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు క్రీస్తు దర్శనం ఆయనకు కలిగి ఆయనతో మాటలు విన్నప్పుడు ఆయన కళ్ళు పోవడం, ఆ తర్వాత అననీయను పంపించి ఆయనకు జరగబోయేదంతా చెప్పించిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత మొట్టమొదట ఆయన మాట్లాడిన మాట మనం ప్రకటించాల్సిందే అదే, విశ్వసించాల్సిందే అదే. 9వ అధ్యాయము 20వ వచనం. 9:20 అధ్యాయం అపోస్తుల కార్యాలు 9:20. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది. చాలు, విభ్రాంతి నొందంటే ఆశ్చర్యపడటమా? అంతేగా విభ్రాంతి. అరే నిన్నటి వరకు ఈయన యేసుక్రీస్తును అనుసరించే వాళ్ళు అనుకోవటం, మరి ఇప్పుడు ఈయనే దేవుని కుమారుడు అంటున్నాడు ఏంటని చెప్పి, ఈయనే రక్షకుడు, ఈయన వల్లనే మనకు రక్షణ చెప్పి చెబుతున్నాడని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు.
అలాగనే 22వ వచనం ఏమంటున్నాడు? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి క్రీస్తు అపోస్తులుడు ఇచ్చిన సాక్ష్యం కంటే ఇంకా అపోస్తుల బోధలో ఉన్నామంటారు కానీ ఈ మాటలు పట్టించుకోరు. ఇదైతే విచిత్రం. మేము బోధించేది అపోస్తుల బోధ. అపోస్తులు పౌలు గారు చెప్పింది ఏంటి? ఈయనే క్రీస్తు అన్నాడు, ఈయనే దేవుని కుమారుడు అన్నాడు. దేవుని కుమారుడు అని ఆయన ప్రకటించాడు, నువ్వు కూడా ప్రకటించు దేవుని కుమారుడు అని. ఇంక దేవుడు అనే మాట నీకెందుకు? దేవుడు ఉన్నాడు, ఆయన అందరికీ తండ్రి. తండ్రి గురించి ఆ రోజుల్లో తెలుసు ఆయనకు. రోమపత్రిక 1:20 అంటాడు, తెలియచెక్కమైంది ఏదో దేవుని గురించి అన్నీ అప్పుడే ఆయన రుజువుపరుచుకున్నాడు. ఏదో 4 సామ్రాజ్యాల కాలంలోనే నెబుకద్నెజర్ మరి దర్యావేసు వీళ్ళందరూ చెప్పారు ఆ కాలం నిజమైన దేవుడు ఎవరంటే ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. ఈ దేవుడిని తప్ప ఇంకొక దేవుడు లేడు. ఈ దేవుడిని కాకుండా వేరే దేవుడిని కనుక మీరు ఆలోచించి పూజిస్తే వాళ్ళని అందరూ తుత్తి నీళ్ళు కనుగుతా చెప్పి ఆ రోజున అన్ని రాజులతోటి చెప్పించుకున్నాడు ఆయన. దేవుడు అంటే అందరికీ తెలుసు, క్రీస్తు అంటేనే అర్థం కావటం అలా. కాబట్టి ఈ పౌలు గారు చక్కగా క్రీస్తు గురించి చెప్తే అది అర్థం కాక ఈయన ఒకటేనండి అని చెప్పి ప్రతి ఓడు ఎవడడిగా నా కామెంట్లు అన్నీ ఇవే, ఎన్నిసార్లు చెప్పినా అవే చెప్తారు. ఇంకొక మాట చదువుదాం. 19వ అధ్యాయం, అపోస్తులు 19వ అధ్యాయంలో అపోల్లో ఆయన కూడా లేఖనాలందు దిష్టట. అపోల్లో ఆయన మాట ఒకటి చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 19 కాదు 18:24 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అలెగ్జాంద్రియు వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ప్రవీణుడు లేఖనాలు అంటే దేవుని లేఖనాలను ధ్యానించినటువంటి వాళ్ళు. ఈయన కూడా పౌల్లాగా ఉద్దండు అనమాట, విద్వాంసుడు ఉద్దండుడట, ప్రవీణుడు. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకొనిన వాడైనాను. యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. 28 చదవమ్మా, లాస్ట్ వచ్చిన 28. యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఇప్పుడు చెప్పండి, ఇన్ని మాటలు ఇన్ని లేఖనాలు ఎవరిని చూపిస్తున్నాయి, ఏమని చెబుతున్నాయి క్రీస్తుని గురించి? ఒక అపోస్తులు ఏం చెప్పారు, సమరయ స్త్రీ ఏం చెప్పింది, ఒక గుడ్డివాయన ఏం చెప్పాడు, మరి మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది, ప్రవక్తల గ్రంథాలని నేను చెప్తున్నాయి. అభిషేక్తుడు ఎవరు? దేవుడు అని చెప్తున్నాయా? ఈయనేమో అభిషేకించి పంపినవాడు నా తండ్రి, ఆయన పంపించినటువంటి వానితో మీరు దేవదూషణ చేస్తున్నారని చెప్పి 10వ అధ్యాయం 34 చెప్తాడు యోహాను సువార్తలో. దేవుడు అభిషేకించి పంపినవాడు యేసుక్రీస్తు వారు. ఎలా? తన పరిశుద్ధాత్మను సంపూర్ణంగా ఇచ్చాడు. అందుకని బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు అంటాడు కదా, దేవుడు తన కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయనకు కొలత లేకుండా, కొలత అంటే ఇంత అంత మనం దానం చేసేవాడు ఎంత 10 రూపాయలు 20 100 1000 అంటారు, కొలత కోట్ల రూపాయలు నీకు ఇచ్చే తీసుకోపో అన్నట్టుగా కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. ఆయన అన్ని దేవుని మాటలే పలుకును అనే మాట అక్కడ యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట ఏమో ఎవరు వినరట. నిజంగానే ఆయన చెప్పిన మాట ఈ రోజున క్రీస్తు వారు చెప్పిన మాటనే వీళ్ళు వింటలేదు. ఆయన అంటాడు మీరు ఆయన మాట వినరు. ఒకవేళ ఆయన మాట వింటే మీరు సత్యవంతునికి ముద్ర వేసి ఉంటారు. దేవుడు సత్యవంతుడనే మాటకు మీరు ముద్ర స్టాంప్ వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఆయన మాట వినరు, కాబట్టి మీరు సాతానుతో అంకితం అయిపోయారని ఆ మాట చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకు తెలిసినట్టుగా ఇక్కడ ఆయన మీరు ఎవరని నేనే ఆయనని ఎరగకపోతే మీరు పాపంలోనే ఉండి చనిపోతారు. అంటే ఖచ్చితంగా మీరు ఆయన ఎరగాలి. ఏమని ఎరగాలి? క్రీస్తునే ఎరగాలి. దేవుడని ఎరుగుతానంటే ఖచ్చితంగా ఎవడైతే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటాడో వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. ఇది నా సొంత ఆలోచన కాదు, లేఖనం చెప్పేది అది. కాబట్టి యేసుక్రీస్తు వారు నేను దేవుని కుమారుడని చెప్పాడు, నా తండ్రి పరలోకంలో ఉన్నాడని చెప్పాడు. ఆయన పంపగా నేను వచ్చాను. ఆయన ఇష్టాన్ని నేను భూమి మీద నెరవేర్తాను తప్ప నా ఇష్టం నేను నెరవేర్చుకోను. నేను ఒక్క మాట కూడా చెప్పను. ఆయన చెప్పనిది, ఆయన ఇష్టం లేనిది నేను ఒక్క మాట కూడా చెప్పని చెప్పి స్పష్టంగా లేఖనాలన్నీ ఉంటాయి. ఇన్ని లేఖనాలు దేవుడు మనకు రుజువుపరిచినప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు? ఖచ్చితంగా దేవుని రాజ్యం కావాలనుకున్నవాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు అని, మనందరికి న్యాయాధిపతి అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. అంతే తప్ప దేవుడు అనే మాట మనం ఒప్పుకుంటే నిజంగా మనందరం కూడా పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా మాట్లాడిన వారమై పరలోకాన్ని తిరస్కరించి నరకానికి వెళ్ళటానికి మనల్ని మనమే సిద్ధపరుచుకున్నట్టు అయింది. కాబట్టి ఉన్న లేఖనాలను బట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దేవుడు మనందరి సర్వలోకాల మనుషులందరూ శరీర ఆత్మలందరికీ కూడా దేవుడు సృష్టికర్త, ఆయనే కన్న తండ్రి అయిన దేవుడు, ఆయనే యెహోవాగా పాత నిబంధనలో కొత్త నిబంధనలో తండ్రిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది సత్యం. ప్రార్థన చేసుకున్నారు అన్నమాట. పరిశుద్ధుడా, ప్రేమగలైన తండ్రి, సర్వశక్తిమంతుడి దేవా,
ఆయా ఇంటి మంచి అవకాశాన్ని ఇచ్చి మీ మాటలు ధ్యానించే భాగ్యం మా అందరికి ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ఆయన. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని సత్యమందు వాళ్ళని ప్రతిష్టను, ఎందుకంటే మీరు ఏర్పాటు చేసినటువంటి నీ కుమారుడే ప్రభువుగా మా హృదయాల్లో అయా మరి ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయమని, విన్నటువంటి వాక్యం వ్యర్థంగా పోకుండా విన్న మాటలను హృదయంలో పెట్టుకొని మేము జీవితాంతం ఆయన ఆ మాట ప్రకారంగా జీవిస్తూ అనేక మందికి ఈ మాటను ప్రకటించేవారుగా మమ్మల్ని అందరిని ఏర్పాటు చేసుకోమని, సమస్తం కూడా నీకు మహిమకరంగా ఇప్పటిదాకా మాట్లాడుకునే అవకాశం కల్పించి మీరే మా ద్వారా మాట్లాడని నమ్ముతూ మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.